దాక్కుని ఉండాలి. పాస్ అయ్యేవాడు మాత్రం ముందుకు వెళ్ళిపోతుంటాడు. అందరు చూసి వాళ్ళ అమ్మనాలు గర్విస్తుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ బయట రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీ కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, మీ అమ్మాయి ఎందుకు ఫెయిల్ అయిందమ్మని అడుగుతారు. వాళ్ళు కూడా సంజాయించి ఇచ్చుకుంటా పోవాల్సి వస్తుంది. అందుకని ఎవడికి కావాలో ఓడిపోయిన వాడికి సంజాయిసి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది. ఛాంపియన్ లాని బతకండి, ఛాంపియన్ లాని కలగనండి, బలమైన కలగనండి, బలంగా ఉండండి. మీ ముందు ఏది రాదు, మీ ముందు ఏది అడ్డు నిలబడదు. కానీ మనకు అతిపెద్ద ఎనిమి మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఏంటి పెద్ద ఎనిమి మనకు? పావర్టీ. పేదరికం కంటే పెద్ద శత్రువు లేదు. ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా నిర్ణయించేది డబ్బు. పేదరికం మనం డిసైడ్ చేస్తుంటుంది. ఏ కాలేజీలో చదువుకోవాలన్నా కూడా అదే డిసైడ్ చేస్తుంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలని అదే డిసైడ్ చేస్తారు. ఎలాంటి కారు వాడాలని అదే ఇస్తుంది. సో ఇంత పెద్ద వేరియేషన్ సొసైటీలో అది తెలియని ఒక సీలింగ్ గ్లాస్. యూ కెన్ బ్రేక్ ఇట్. దాని బద్దలు కొట్టండి, ఈ ప్రపంచాన్ని దున్నండి. దీనికంటే ఎక్కువ మీకు చెప్పలేను. చెప్పిన దాన్ని ఎక్కడ అనుకుంటున్నా ప్రతి అడ్డుగోడలు ఎక్కడ అడ్డుగోడలు మనం అధునాతంగా ఎంత అప్డేట్ అయితే సొసైటీ అంత ముందుకు వెళ్తున్నారు. మీకందరికి వ్యవసాయం మీద ఐడియా ఉంటే ఒక మాట చెప్తాను నేను. చిన్నతనంలో కొడవలతోటి వరి కోసేది అందరికి ఐడియా ఉంటుంది. గడ్డి కోసేది కూడా కొడవలతోటి. ఆ కొడవల తర్వాత నూతనంగా వచ్చింది రంపపు కొడవలి. అది చాలా వేగంగా వస్తుంది, కానీ అది తప్పితే ఏళ్ళు కూడా కట్ అయిపోతుంది. సో అప్పుడు అనేది అది చాలా ప్రమాదం అని. అంటే ఏదైతే స్పీడ్ గా టెక్నాలజీ కూడా స్పీడ్ గా వస్తుందో అంత వేగంగా పనిచేయచ్చు, అంతే ప్రమాదం ఉంటుంది. సో దాన్ని మనం ఎంత పర్ఫెక్ట్ గా వాడాలి, ఎంత కరెక్ట్ పాత్రలో వాడాలి అని తెలిసి ఉండాలి. మీకు ఇప్పుడు సైబర్ క్రైమ్ అవుతుంది మీకు తెలుసు. మనం ఒక సెల్ఫీ దిగి ఒక సోషల్ మీడియాలో పెడితే దాన్ని మార్కింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో రకరకాల టెక్నాలజీ వస్తున్నారు కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసేటట్టుగా వాడకూడదు, దాన్ని యూస్ఫుల్ గా వాడాలి. భారతదేశం ప్రజోరిల్గా వాడాలి, ఒక నూతన భారత్ని గొప్పగా నిర్మించేటట్టు వాడాలి. మీలాంటి తమ్ముళ్ళకి, మీలాంటి చెల్లెమ్మలకి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆలస్యంగా ఉంటూ మిమ్మల్ని చూసి ఒక నలుగురు చదివేటట్టు మనం మార్చాల్సింది ఏం లేదు. మనం ఒక ఇన్స్పిరేషన్ గా ఊర్లోకి ఇస్తే దానికంటే పెద్దది ఏముండదు. మా ఊర్లో ఎవరు చదువుకోలే, నేనే ఫస్ట్ డిగ్రీ హోల్డర్, నేనే ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టినాను. నేను పెట్టిందే ఉస్మాన్ యూనివర్సిటీలో 2009లో స్పోర్ట్స్ లో అథ్లెటిక్స్ ఛాంపియన్, నేను యూనివర్సిటీ ఛాంపియన్. నేను ఏం కలగనంటే చిన్నప్పుడు నుంచి అనేది, అరే నువ్వు చదువుకోరా నీ తలరాత మారుతుంది, నువ్వు చదువుకోరా నీ తలరాత మారుతుంది. ఏమో మా ఊర్లో ఎవరు చదువుకోలే, ఎవరు తలరాత మారలేదు. నేను చదివితే నా తలరాత కాదు, నా తలరాతను మార్చేలా చదువుకోవాలనుకున్నాను. నెక్స్ట్ జనరేషన్ చేంజ్ చేసేలాగే ఉండాలి. ఇక్కడ నుంచి ఈ జనరేషన్ అంతా చేంజ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మీ జనరేషన్ తలరాతని మార్చి పడేయాలి. సో అంతగా చదవండి, అంత గొప్పగా చదవండి. సుభాష్ చంద్రబోస్ రాసిన లిరిక్ మీకు చెప్తూ ముగిస్తాను. ఎవరు ఎక్కడేం కష్టాలు వచ్చినా కూడా ఆయన ఒక పాటలో చెప్తాడు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్లాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, మనసుతో గమ్యం చెప్పెను నేను నానని. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని మీరు పెద్దవాళ్ళు అయిపోయి జాగిదార్ సార్ లెక్క, శ్రీనివాస్ సార్ లెక్క వేదిక మీద కూర్చోవాలని, మీరు కూడా వేదికగా రావాలని, నాలాంటి తెలుగు ప్రసంగాలు టీ హబ్లో ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, జై హింద్, జై భారత్.